స్టేట్ వైజ్ కానీ అన్ని స్టేట్లో కూడా కరివేరమ సత్రం నిత్యాన్నదాన సత్రం చేస్తున్నారు, రూములు ఇస్తున్నారు. ఇక్కడ ఎంత కష్టకాలంలో ఉన్నాయైనా చక్కటి అన్నం పెట్టి వాళ్ళకి వసతి కలిగించి ఆప్యాయతగా పలకరింపు ఫస్ట్ ప్రథమం అండి. ఆప్యాయతగా పలకరింపు ప్రథమం అండి. అది ప్రథమంగాను ఆప్యాయత పలకరించి మమ్మల్ని కూర్చోబెట్టి ఏమి కావాలి ఏంటి అని చెప్పి వాళ్ళు నోట్ చేసుకొని భోజనానికి అవసరం అంటే రాలేకపోయిన వాళ్ళని కూడా ఫోన్ చేసి భోజనం టైం అవుతుంది రండి అని చెప్పి కూడా పిలిచి భోజనానికి పెట్టిన వాళ్ళు వీళ్ళు. అలాగే రాత్రిపూట కూడా టిఫిన్ పెడుతున్నారు. ఇక్కడ ఇదే కాదండి, కాశీలేక కాకుండా శ్రీశైలంలోను, తర్వాత భద్రాచలంలోను, అలాగే ఇతర ప్రాంతాల్లో కూడా జరిగాయి. షిరిడీలో కూడా జరుగుతోంది. అయితే ఏంటంటే మనకి కరివేనవారి సత్రంలో చక్కగా ఉంది, ఆర్గనైజేషన్ చక్కగా ఉందండి. మంచి వరదల టైంలో కూడా భద్రాచలం ఏరియాలో కూడా అన్నం దొరకని ఏరియాలో కూడా కరివేనవారి సత్రంలో చక్కటి భోజనం పెట్టారు. మేము భోజనం చేస్తున్నాం కాబట్టి మాకు అనుభవం ఉందండి. అలాగే మనకి శ్రీశైలం కానీ ఈ కాశీలో మేము 10 రోజులు 15 రోజులు ఉంటున్నాం. మా కాశీ యాత్రకి వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చి కూడా ఏలో భోజనం చేస్తున్నాం. చక్కటి భోజనం అండి. ఎటువంటి భోజనాల్లో కూడా లోటుపాట్లు లేవు. మన ఇంట్లో భోజనం కంటే బాగుంది చెప్పాలంటే. ఉప్పు కారం ఈ లేకుండా చక్కగా నీట్గా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నట్టుగా పెట్టారు. అన్నీ బాగున్నాయండి. 99.9 బాగుంది. ఒక్క 1% నాకు అసంతృప్తిగా ఉందండి. ఈ సంస్థను ఏర్పాటు చేసిన కరివేరు వారి యొక్క వాళ్ళ యొక్క ఎవరు స్థాపించో సంకల్పం చేశారో వాళ్ళ యొక్క ఫోటో కూడా మన కరివేరు సత్రంలో పెడితే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే కరివేరు వాళ్ళు ఎవరిని సంకల్పం చేసి కష్టపడి ఇంత డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళని మేము మా బోటి వాడికి ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరో మన జనాలు మాకు ఎవరు తెలియదు. ఆ ఫోటో పెడితే ఈయన వలన జరిగింది అనుకుంటారు. వాళ్ళ వంశస్థులు కూడా ఇంకా సంతోషిస్తారు. ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి వాళ్ళు కూడా సహాయ సహకారాలు చేస్తాయి. ప్రజలు సహకారం చేశారు, కానీ సంకల్పం అనేది ఎవరికొకరు చోటు నుంచి రావాలి కదా. కష్టపడ్డారు కాబట్టి నేను ఇక్కడ కరివేన సత్రంలో వాళ్ళ ఫోటోలు కానీ ఇంకా అవకాశం ఉంటే ఒక విగ్రహం పెట్టి రోజు దండం పెట్టి అన్నదాత సుఖీభవ అన్నదానికి వాళ్ళ పేర్లు సార్థకత అవుతుందని నా అభిప్రాయం అండి. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. పెద్దోళ్ళు దీన్ని పరిగణలో తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం.